హలో గైస్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పెద్ది నుంచి అయితే ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అయితే ఈరోజు వచ్చింది. వాళ్ళు చెప్పిన విధంగానే చెప్పిన డేట్కి చెప్పిన టైంకి రిలీజ్ చేశారు. గ్లిమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అసలు అరాచకం అంటే అరాచకం ఉన్నది. రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ రామ్ చరణ్ అన్నని ఏ విధంగా అయితే చూడాలనుకున్నారో అదే విధంగా అయితే అదే లెవెల్లో అయితే ఈ గ్లిమ్స్లో యాక్టింగ్ కానీ లుక్ కానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, అరాచకం అంటే అరాచకం ఉంది. ముఖ్యంగా ఎవరెవరైతే రామ్ చరణ్ అన్న ఫస్ట్ లుక్ గురించి అయితే ట్రోల్స్ చేశారో, ఎవరెవరైతే పుష్ప లుక్ పెద్ద లుక్ రామ్ చరణ్ అన్నది సేమ్ ఉన్నదని కాపీ అని అయితే ఎవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళకైతే ఈ గ్లిమ్స్ నుంచి అయితే డైరెక్టర్ అయితే ఒక పెద్ద 90mm రాడ్ అయితే దించేశాడని చెప్పుకోవచ్చు. అసలు రామ్ చరణ్ అన్న లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అసలు ఎవరికి కూడా మ్యాచ్ కాదు, ఎవరికి కూడా కాపీ అయ్యే లుక్ కాదు. యూనిక్ లుక్ అయితే ఉంది రామ్ చరణ్ అన్నది. ఈ గ్లిమ్స్లో మేజర్ హైలైట్ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అన్న అయితే ఫర్ ది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఇంత లెవెల్లో ఇంత డీప్గా అయితే ఆంధ్ర స్లాంగ్ని అయితే చాలా అంటే చాలా స్పష్టంగా అయితే మాట్లాడుతున్నాడు. ఆంధ్ర స్లాంగ్లో చెప్పే డైలాగ్స్ అయితే ఈ గ్లిమ్స్లో మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ గ్లిమ్స్లో ఇంకో హైలైట్ ఏంటిదంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు రామ్ చరణ్ అన్నకి ఇచ్చే ఎలివేషన్ షాట్స్కి ఏఆర్ రెహమాన్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ మ్యూజిక్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా చూసుకున్నట్లయితే క్రికెట్ కుస్తీ నేపథ్యంలో సాగే అవకాశాలు అయితే ఉన్నట్లయితే మనకి ఈ గ్లిమ్స్ ద్వారా అయితే అర్థమవుతుంది. గ్లిమ్స్లో మేజర్ హైలైట్ చూసుకున్నట్లయితే లాస్ట్లో రామ్ చరణ్ అన్న క్రికెట్ ఆడే షాట్ మాత్రం అరాచకం అంటే అరాచకం. కేసీపీడి అసలు గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఆ షాట్ అయితే. నేను పదే చూశాను. ఆ షాట్ అయితే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్తో రామ్ చరణ్ అన్న పని అయిపోయిందని అన్న ప్రతి ఒక్కరికైతే ఈ మూవీతో అయితే రామ్ చరణ్ అన్న గట్టి సమాధానం అయితే ఇస్తాడు. ఇది మాత్రం పక్కా. రంగస్థలం మూవీ తర్వాత ఈ మూవీ ఆ లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. రామ్ చరణ్ అన్న ఈ మూవీతో 1000 కోట్ల మార్కును ఈజీగా దాటేస్తాడని నా అభిప్రాయం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఈ గ్లిమ్స్ చూసారా, మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ చూసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.